మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. 1 పేతురు 2:9. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 8 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. దేశ విదేశమైన పిల్లలందరిపైన దీవెనలు బహుగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, చెట్టు ఏదైతే విత్తనం అదవుతుంది. విత్తనం ఏది నాటితే మొక్క అదే వస్తుంది, ఆ జాతే వస్తుంది. ఎస్. కాబట్టి ప్రభు నీలో నాలో ఒకటి కోరుకుంటున్నారు. ఏమిటది? ఆయన ఎలాంటి వాడో నీవు నేను అలాంటి గుణగణాలు, ఎగువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండాలి తప్ప దిగువ స్థాయి ఆలోచనలు కలిగి ఉండకూడదు. ఎస్. రారాజు ఆయన బిడ్డగా నీవు నేను ఉండాలని పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, యథార్థత విషయంలో, విశ్వాస విషయంలో, ధైర్యం విషయంలో సింహం బిడ్డలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా నీవు నేను ఉంటున్నామా? ఫ్రెండ్స్, ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే వినబోతున్నాం. ఎస్. ఆ రాజలక్షణాలు మనలో కనిపించాలని మన పరలోకపు తండ్రి యొక్క ఆశ. ఎస్. అది లేకపోతే ఎలా ఉంటుందో సండే వర్తమాన లోతుగా విందాం. దైవ దీవెనలు పొందుదాం. డోంట్ మిస్ ఇట్. ఈ ఆదివారం అన్ఎండింగ్ ఫెస్టివల్ ఎవరు మిస్ చేసుకోవద్దు. అభిషేకం అధిక బలాన్నిస్తుంది. నీ సమస్య నుంచి విడిపిస్తుంది. కృంగిన నీ స్థితి నుంచి, పడిపోయిన స్థితి నుంచి నేను లేవనెత్తుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకుని స్నేహితులు బంధువులు నడిపించండి. దైవ దీవెనలు పొందండి. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనలోకి వీస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అవును నాయన, చీకటిలో నుంచి మమ్మల్ని పిలిచినటువంటి నీ గుణాతిశయాలు ప్రచురం చేసేటువంటి వంశం అన్నావు, రాజులైన యాజక సమూహం అన్నావు. ఆ మేరకు మేము జీవించాలని, ఆ మేరకు నీలా మేము అడుగులు వేయాలని ఆయన మీ ఉద్దేశమైన దాన్ని సఫలపరిచే కృప మాకు దయచేయండి. మా హృదయాలను మార్చండి, మా విశ్వాసాన్ని బలపరచండి. అన్నిటిలో నీ దీవెన పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఎవరు చీకటిలో ఉండకూడదు, వెలుగు సంబంధులుగా ఉండాలా. ఎవరు బలహీనంగా ఉండకూడదు, బలవంతులుగా ఉండాలా. ఎవరు నాయన దిగువ స్థాయి ఆలోచన ఉండకూడదు, ఎగువ స్థాయి ఆలోచన ఉండాలా. రాజువులే ఆలోచించాలి. రారాజు బిడ్డలుగా ఉండాలి. ధైర్యంతో, విశ్వాసంతో, విధేయతతో మీకు అడుగులు వేయాలి. నీ రాజ్య సంబంధాలుగా ఉండాలి. కృప దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నారో స్వస్థపరచండి. ప్రతి విధమైన అనారోగ్యాన్ని మీరు గద్దించి విడుదలిచ్చి స్వస్థపరచండి. మరణకరమైన వ్యాధుల నుంచి కూడా గద్దిస్తున్నాను, విడుదలిచ్చి కృపనివ్వండి. ప్రతి నొప్పి పోవాలి, ప్రతి గడ్డకరి, ప్రతి ఇన్ఫెక్షన్ పోవాలి. కృప దయచేయండి నాయన. ఎవరికి జాబ్స్ లేవో వాళ్ళకి మంచి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి నాయన మరి జాబ్ పోయిందో అంతకంటే ఎక్కువైనటువంటి నాయన శాలరీతో వాళ్ళకి జాబ్ రావాలా. మిరాకిల్ చేయండి. ఎవరికి నాయన గవర్నమెంట్ సెక్టర్ ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ సెక్టర్లో మీ జాబ్ ఇవ్వండి. ఆయన బిజినెస్ లేని బిజినెస్లు ఇవ్వండి. విద్యార్థులను దీవించండి. కేజీ టు పీజీ వరకు ఎవరినైనా కృప చూపి జ్ఞానంతో నింపండి. వివేచన ఇవ్వండి. మెమరీ పవర్ ఇవ్వండి. ఎవరికి సీట్స్ కోరుకుంటున్నారో సీట్స్ విషయాలు మిరాకిల్ చేయండి. ఎవరు పెళ్లి కావాలనుకున్న మ్యారేజ్లు అవ్వాలి, మంచి భాగస్వామి మ్యారేజ్ చేయండి. ఎవరికి మ్యారేజ్ అయింది వాళ్ళు నెమ్మది కలిగి ఉండాలి. ఎవరు గర్భాలు లేదు వాళ్ళ గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీల క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. నాయన ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు దీవించి దీర్ఘాయుష్, కృపయు, క్షేమ, సమాధానం ఇవ్వండి. రక్షణ పొందాలి, రక్షణ పొందాలి, రక్షణ రాకడే సిద్ధపడాలి. కృపనివ్వండి, జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన, పరలోకనేస్తం ఆఫీసులో. రండి, చేయి కలుగుతున్న లోకాన్ని సువార్త నింపుదాం. సువార్త కుంటుపడినవద్దు. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో, ఎవరైతే ప్రేరేపించబడతారో ముందుకు రండి. సువార్త అన్ని దానుల కంటే గొప్పదానం. పరలోక రాజ్యమునటు ఆత్మలు సంపాదించిన బహుమానం ఇస్తాడు దేవుడు. ఎక్కడైనా కలిసి ప్రేరించుకున్న అనేకులు అద్భుతాలు, స్వస్థలు, దీవెనలు పొందుతున్నారు. మీరు ఎందుకు పొందకూడదు? ఒక అడిగే చూడండి. 100 అడుగులు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు. అమ్మాయిన్ వచ్చే సండే శ్రేష్టమైన ఉత్తమాలు ఉంటాయి. అభిషేకం ఉంటుంది. ఎవరు మిస్ కావద్దు. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. జయమిచ్చును గాక.